అమ్మవారు శివుణ్ణి ఆక్షేపించింది ఏమనో తెలుసా, నీకు కట్టుకుందుకు బట్టలు కూడా లేవు, సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు, నేను కాబట్టి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటారు, పులితోలు కడతావు, ఏనుగుతోలు కడతావు, ఇంకేమి లేవు, రెండే బట్టలు అంటే ఆయన అన్నట్ట, పులితోలు ఏనుగుతోలు రెండు దాచిపెట్టాయి, నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను. ఈవిడ కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది. అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు. అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు ఏనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు. ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది, కస్తూరి తిలకం దిద్దుకుంది, నల్ల చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్న. అదండి శివుడు చమత్కారం. దేవాది దేవుడివి, మహానుభావుడివి, నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయి అంటే ఒక్కటే మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నా అలాగన్నీ బాగానే ఉంటాయి, తుడుచుకున్న తువ్వాలు అయితే ఇంకోటి అయితే, నిన్ను ఇష్టపడినప్పుడు నీకు సంబంధించినవన్నీ ఇష్టపడతా అంతే. ఇలాంటి మాట భర్త నోట భార్య నోట వస్తే సంసారాలు బాగుండవండి. ఓ మంచి మాట మాట్లాడడానికే